నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. దివంగత నేత వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నేతలు. సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజారంగా మిత్ర మండలి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెబాట పట్టిన మున్సిపల్ వర్కర్స్. నెలసరి వేతనం 26,000కు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ డిమాండ్. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై ఘాటైన విమర్శలు గుప్పించిన టీడీపీ నేత డూండి రాకేష్. టీడీపీ జనసేనపై అవాకులు చెవాకులు పేలితే దేహశుద్ధి తప్పదని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో నేడు పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆయన గుంటూరు నగరానికి విచ్చేశారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి నల్లపాడు చేరుకుని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నారు. ఏపీలో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో ఈ క్రీడా సంబరాల నిర్వహణ జరుగుతోందని చెప్పారు. కొండపల్లి మున్సిపాలిటీలో సిఐటియు ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపల్ కార్మికులు వర్కర్లు సమ్మెబాట పట్టారు. కొండపల్లి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించిన కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులు మరియు వర్కర్లు ఎన్నికల్లో రాష్ట్ర సీఎం మున్సిపల్ వర్కర్స్ ని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కొండపల్లి మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె బాట పట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం మహేష్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు సమ్మెకు శంఖారావం పూరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం బేషరతుగా మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ వర్కర్స్ గా ఉన్న ఎలక్ట్రీషియన్స్, పంపులాళ్లు, అదేవిధంగా ఇక్కడ వెల్డర్స్ ఉన్నారు, అదేవిధంగా గార్డెనింగ్ వర్క్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆఫీసులో పనిచేసే స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చనిపోయిన కార్మికుల పిల్లలకే ఉద్యోగ అవకాశం మున్సిపాలిటీలో ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మీరు పేరుకి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి మమ్మల్ని గాలి కొదిలేశారు. అలా కాకుండా మున్సిపల్ వర్కర్స్ అందరిని కూడా పర్మనెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని సిఐటియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. ఇంజనీరింగ్ వర్కర్స్ 6,000 అల్టారెన్స్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు 6,000 అల్టారెన్స్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు 6,000 అల్టారెన్స్ ఇవ్వాలి. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వంగవీటి రంగా ఎనలేని కృషి చేశారని రంగా మిత్ర మండలి నాయకులు దేవాబత్తుల నాగబాబు వెల్లడించారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా దేవబత్తుల నాగబాబు, రాధారంగా మిత్ర మండలి నాయకుల ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో పేద మహిళల కుటుంబ సభ్యులకు వస్త్రాలు దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రంగా గారి వర్ధంతి సందర్భంగా గత 5 సంవత్సరాల నుంచి పేదలకు ఇలాగే వస్త్రాలు దానం చేయడం జరుగుతుందన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సెంటర్లో వంగవీటి మోహన్ గారి 35వ వర్ధంతి పురస్కరించుకుని పేద ప్రజలకి వస్త్రదానం చేయడం జరిగింది. సుమారు 150 మంది పైగా వస్త్రదానం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. నా మిత్రులు కృష్ణమోహన్, రమేష్ కుమార్ బాబు, నాగభూషణం, ప్రవీణ్ కుమార్, పార్థు, మిగిలిన సోదరులు అందరితో కలుపుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ 35వ వర్ధంతి వంగవీటి మోహన్ గారు చనిపోయి 35 సంవత్సరాలు అయినా కూడా
ప్రజలు మనసులో పూర్తిగా నిండిపోయి ఉన్నారు. ఆయన యొక్క ఆదర్శాలను ఆశయంగా తీసుకుని పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఈ రోజున ఈ ఇబ్రహీంపట్నం సెంటర్లో పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి చుట్టూ ఆది దంపతుల గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా ఉదయం లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు అమ్మవారి నామస్మరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావుచే కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించారు. నమశివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతోంది. భగవత్ స్వరూపమైనటువంటి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారి స్వరూపంగా ఈ పర్వతాన్ని భావించి భక్తులు గిరి ప్రదక్షిణ గావిస్తారు. మరి గిరి ప్రదక్షిణ అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. చాలా క్షేత్రాల్లో ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం జరుగుతుంటుంది. గిరులను తరులను పూజించే సాంప్రదాయం మనది. మహాదేవుని ఆకారంలోనూ అలాగే అమ్మవారి స్వరూపంగానూ ఈ గిరిని భావిస్తూ భక్తులు చేసే ఈ గిరి ప్రదక్షిణకు విశేషంగా ఈ పట్టణంలో రాష్ట్రంలో మొత్తం ప్రాధాన్యత ఉంది. మరి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పాలక మండలి యొక్క సలహాతో చైర్మన్ గారు ఇతర సభ్యుల యొక్క సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగినాయి. అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవార్ల దేవస్థానం పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు గిరి ప్రదక్షిణని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మా పాలక మండలి వచ్చిన దగ్గర నుంచి కూడా గిరి ప్రదక్షిణని ఏర్పాటు చేస్తూ గిరి ప్రదక్షిణలో చేయాల్సినటువంటి ఏర్పాట్లు భక్తులందరికీ కూడా ప్రసాదాలు కానీ అలాగే వాటర్ సప్లై కానీ ప్రతిదీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ప్రతిసారి కూడా ప్రతి పౌర్ణమి కూడా మేము ఎర్లీ మార్నింగ్ 5:55 నిమిషాలకు కూడా మాకు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా అధికంగా వస్తున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకి భక్తులందరికీ కూడా అమ్మవారి దేవస్థానం తరఫున మేమందరికీ కూడా వారికి తగినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా పౌర్ణమి రోజు అమ్మవారిని స్వర్ణ కవచాదేవి అవతారంలో అమ్మవారిని సీతారాంపురంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. సీతారాంపురంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దానికి మూలాలు నాడు వాజ్పేయి నేతృత్వంలోనే పడ్డాయన్నారు. టెలికాం విప్లవానికి నాంది పలికారని ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని వెల్లడించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం జయంతిని పురస్కరించుకుని ఇవాళ నిర్వహించుకోవటం అనేది అది అనుకోకుండా జరిగినా ఇది నిజంగా శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే వారి పేరు స్ఫురణకి రాగానే ఒక రాజకీయ నాయకుడు కాదు, కానీ ఒక రాజనీతిజ్ఞుడు మనకి ముందు స్ఫురణకు వస్తారు. సాధారణంగా వాజ్పేయి గారిని గుర్తు చేసుకున్న వెంటనే వారి చిక్కటి చిరునవ్వు, వారి మనసులో ఉన్నటువంటి ఆప్యాయత, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి స్వభావం, స్వపక్షం అని లేదు, విపక్షం అని లేదు, అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి ఒక భావన, ఇవన్నీ కూడా మనకి గుర్తుకు వస్తాయి. నిజంగా నేటి తరం రాజకీయ నాయకులకి నాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఎగ్జాంపుల్ కావాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావించేటువంటి వారిలో నేను కూడా ఒకదాన్ని. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజల ముందుకి గడిచిన 9.5 సంవత్సరాల కాలంగా వారు పనిచేస్తున్నారు. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని 2047 కల్లా మనం చూడాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే నరేంద్ర మోడీ గారి కార్యాచరణలో మనం ఇప్పుడు చూస్తున్నామో,
దానికి బీజం అయితే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేశారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి మనమందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం. పాత బస్తీ తెదేపా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెదేపా నేతలు మాట్లాడారు. తెదేపా హయాంలో జరిగిన నగర అభివృద్దిపై విమర్శలు చేయడం మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లికి తగదని తెదేపా నేతలు ఏదుపాటి రామయ్య, ఎంఎస్ బేగులు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ది పనులకు ప్రస్తుత ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. వెల్లంపల్లి స్థాయి మరచి చంద్రబాబును విమర్శిస్తున్నారన్నారు. బహిరంగ చర్చకు తాము సిద్దము అని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, పార్టీ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఏ రోజైతే ఈ రెండు పార్టీల కలయిక పొత్తు అనేది నిర్ణయమైందో ఆ రోజు నుంచే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనబడతాం చూస్తూ ఉన్నాం. మొన్న నారా లోకేష్ గారు చేసిన యువగళం పాదయాత్ర ముగింపు సభకి అశేష జనస్పందన, ఈ యొక్క రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మకమైన సభ జరపడం, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఒక తాటి మీద వచ్చి ఏదైతే ఎలక్షన్ సభగా నిర్వహించడంలో బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చిందో అప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డిని చెమటలే కాదు అన్ని తడపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఒక ముఠాను తయారు చేసుకుని దందా చేయడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శిస్తున్నారు. విజయవాడ నగరానికి కానీ ఈరోజు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే. ఎందుకంటే ఆ రోజు ఫ్లైఓవర్ నిర్మిస్తాము అని మేము ధర్నా చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిరాహార దీక్ష చేస్తుంటే ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు రాజగోపాల్తో కలిసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మన అక్కడికి కంట్రోల్ రూమ్ దగ్గర గొడవ చేశాడు. ఇక్కడ ధర్నా చేయడానికి లేదు, ఫ్లైఓవర్ అవసరం లేదని చెప్పి ధర్నా చేస్తాం. అదేవిధంగా స్ట్రాంగ్ రెడ్డి 50 డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీను గారు అభివృద్ధి కోసం మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. అభివృద్ధి అంటే కోల్చడం కాదు. ముందు వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి అంటే కోల్చడం కాదు, అభివృద్ధి అంటే కట్టడం. మనం ఏదైనా సరే ఒక పేదవాళ్ళకి ఏదైనా కట్టించాలన్నా ఏ కమ్యూనిటీ హాల్ కానీ లేదంటే కళ్యాణ మండపాలు కట్టిస్తే దాన్ని అభివృద్ధి అంటారు, రోడ్లు వేస్తే అభివృద్ధి అంటారు. మీరు 1 కిలోమీటర్ లేని రోడ్డుని వేయడానికే 3 సంవత్సరాలు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని 30 తిప్పలు పెట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా మోకమ్మడిగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కానీ మీరు పూర్తి చేయండి. మీరు అభివృద్ధి కోసం మీరు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే వెల్లంపల్లి శ్రీను గారు, అభివృద్ధి అంటే ప్రతి బూత్కి. పాత బస్తీ పంజా సెంటర్లోని తెదేపా కార్యాలయంలో తెదేపా వాణిజ్య జిల్లా విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ మాట్లాడారు. తెదేపా జనసేనపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఆర్యవైశ్యులు తలపెట్టిన వన సమారాధనను వ్యవస్థలతో అడ్డుకుని చరిత్రహీనుడిగా మిగిలారంటూ విమర్శించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి వెల్లంపల్లికి లేదన్నారు. 2024 ఎన్నికల్లో వైకాపా తనకు సీటు కేటాయించడం లేదని తెలిసి ఓ ప్రముఖ వ్యాపారవేత్త ద్వారా సీఎం జగన్ కు సిఫారసు చేయించుకునే ప్రయత్నం చేయడం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తీసి పక్కన పెట్టారు. ఇతను గడప గడపకి వెళ్తే లోకల్ ప్రజలే ఇతన్ని చేదరించుకుంటే వాళ్ళ మీద కూడా పోలీస్ కేసు. ఒక యువకుడు అరిస్తే ఆ యువకుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం లేక వాళ్ళ మీద కూడా పోలీస్ కేసు పెట్టిన దాఖలాలు మనం చూసాం. మరి అలాగే చూసినట్టయితే ఇతను ఏదైతే మంత్రిగా పనిచేశాడో ఆ మంత్రిత్వ శాఖలో పూర్తిగా అవినీతి, కేవలం ఎన్ఓసీలు ఇవ్వటానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, జేబులు నింపుకోవటానికి అతని యొక్క శాఖను వినియోగించుకున్నాడు తప్ప ఎక్కడా కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి కానీ దేవాలయాల అభివృద్ధి విషయంలో కానీ చేయాలంటానికి అతను కాపాడాల. అతని సొంత సామాజిక వర్గమైన మా ఆర్యవైశ్యుల మీద కూడా అనేక చోట్ల ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినాయి. 7 చోట్ల ఆర్యవైశ్యులు మర్డర్కు గురయ్యారు. అయినా సరే కనీసం ప్రస్తావన తీసుకురావటం చేతగాని దద్దమ్మ ఈ వెల్లంపల్లి శ్రీనివాస్. మరి ఈరోజు చూసినట్టయితే మేము వన సమాధానం పెట్టుకుంటున్నామంటే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై
చర్చకు సిద్ధం అంటున్నాడు, చర్చకు రమ్మంటున్నాడు. మేమైతే అతని సవాల్కు మేము పూర్తిగా స్వీకరిస్తున్నాం. మేము చర్చకు వస్తానికి సిద్ధం. ప్లేస్ ఈ మన ఖిద్మత్ గారి ఈ ఆఫీస్లో నువ్వు చర్చకు వస్తావా, లేదా మీ ఇంటి దగ్గర మమ్మల్ని రమ్మంటావా? ఏ రోజు ఏ టైం చెప్తే మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం. మరి నువ్వు చర్చకు సిద్ధం అంటున్నావు, ఏం చర్చ చేస్తావు మాతో? 15 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ షాజహూర్ ముసాఫిర్ ఖాన్ అనే కళ్యాణ మండపం మేము కడితే దానికి రంగులు కూడా నువ్వు వేయలేదు. రంగులు కూడా మేమే వేసి ఇచ్చాం. 3.5 సంవత్సరాల తర్వాత సిగ్గులేని నీ ముఖ్యమంత్రి వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. దాని మీద చర్చ. ఏపీ ప్రస్తుతం ఉద్యమాంధ్ర ప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తన పాదయాత్రలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసగించారన్నారు. నేటి నుండి ప్రారంభమవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందన్నారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్ ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వంగవీటి రంగా విగ్రహానికి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ పూలమాల సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేడీ వెంట వంగవీటి నరేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పోతిన వెంకట రామారావు తదితరులు ఉన్నారు. అనివార్యంగా మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ వెల్లడించారు. స్థానిక బాలోత్సవ్ భవన్లో యూనియన్ నాయకులతో కలిసి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగర పరిధిలో ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులు 3,400 మందితో పాటు మాఫింగ్, వాటర్, డ్రైనేజ్, పార్క్ తదితర విభాగాల్లోని 5,000 మంది కార్మికులు సమ్మెబాట పడుతున్నారని చెప్పారు. కార్మికులకి ₹1,00,000 ఇచ్చినా రుణం తీరదని చెప్పినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి 3 సమ్మెలు చేస్తే తప్ప ముష్టి ₹21,000 జీతానికి రాలా. అది కూడా ఒక భాగానికి వరకే, ఒక విభాగం వరకే. మిగిలినటువంటి విభాగాలు వాటర్ సప్లై కానీ, డ్రైనేజీ కానీ, పార్క్ సెక్షన్ కానీ, వెహికల్ డిపోలో మొత్తం చెత్తంతా డంపింగ్ చేసేటువంటి డంపింగ్ యార్డ్కి తరలించేటువంటి డ్రైవర్లు, క్లీనర్లకు కానీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి పెంచలా. హెల్త్ అలవెన్స్ 6,000 ఇవ్వడంలా, 15,000తో సరిపెట్టుకోండి అని చెప్పారని వాళ్ళని ఈ మిగిలినటువంటి 4 విభాగాల్లోనే సరిపెట్టుకోమని చెప్పారని ఉద్బోధనలు, సందేశాలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ₹1,00,000 ఇస్తానని చెప్పింది మీరే. మీ అందరినీ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర సిఐటియు కమిటీ మున్సిపల్ కార్మికుల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా నమ్మకంగా ఓట్లు వేయించుకొని వాళ్ళ నట్టేట ముంచాడు. అదేమంటే ఆ రోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా 4 సంవత్సరాలు 9 నెలలైనా ఈరోజు కూడా ఒక కార్మికుని కూడా పర్మనెంట్ చేయలేదు. అట్లాగే కనీస వేతనం 20,000 పైన జీతం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా 20,000 జీతం ఎక్కడ ఇవ్వలేదు. అందుకనే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పగడకలకంటున్నాడో 30 సంవత్సరాలు నేనే ఈ కుర్చీలో ఉంటానని, కార్మికులకి నేను న్యాయం చేసి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. ఈరోజు కూడా ఏ ఒక్క కార్మికుని పర్మనెంట్ చేయలేదు. అందుకనే అతను ఓట్లు ఆడడానికి కూడా అర్హుతుడు. అందుకనే మేము కూడా వైనాట్ 175 అని ఏపీ సీఎం జగన్ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వైనాట్ పులివెందుల అని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా స్పందిస్తూ వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ నినదిస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 2023న సింహాద్రిపురంలో చంద్రబాబు పర్యటన, అదే ఊరిలో ఈ నెలలో జరిగిన జగన్ పర్యటన వీడియోలను ఆయన షేర్ చేశారు. జగన్ అడ్డాలో చంద్రబాబు పర్యటనకు జన నీరాజనం, జగన్ వస్తే పత్తా లేని జనం, జగన్ పని అయిపోయిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్కు సమ్మెలతో మరింత సెగ తగులుతూనే ఉంది.
వాలంటీర్లతోనే ఇప్పటి వరకు అన్ని చేసుకోవచ్చు అనుకున్న జగన్ సర్కార్కు వాలంటీర్లు కూడా సమ్మె బాట పట్టడంతో పరిస్థితి అంతా అగమ్య గోచరంగా తోస్తోంది. సమ్మెల మోతతో రాష్ట్రం మారుమోగుతోంది. అంగన్వాడీలతో మంత్రివర్గం చర్చలు చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని సర్వత్రా ప్రశ్నగా మారుతోంది. శుభమస్తు షాపింగ్ మాల్లో పండుగ ఆఫర్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కొనుగోలుదారులకు సూర్యారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వర్లు వెల్లడించారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సూర్యారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో విజేతగా నిలిచి ఎలక్ట్రికల్ స్కూటర్ గెలుపొందారు. ఈ సందర్భంగా బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇప్పుడు శుభమస్తు షాపింగ్ మాల్ మొత్తం 37 లక్కీ డ్రా వాళ్ళ షాపింగ్ తరఫున శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున 37 వెహికల్స్కి డ్రా చేయడం జరిగింది. అలాగే విజయవాడ షాపింగ్ మాల్ తరఫున 3 వెహికల్స్ వచ్చినాయి. ఈ 3 బహుమతులు వాళ్ళకి విజేతలకి అందజేయడం అయింది. సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు బైక్ డ్రా 37 బైకులు 2 కార్లు పెట్టడం జరిగిందండి. ఈరోజు విజయవాడ బ్రాంచ్లో గెలుపొందిన 3 కస్టమర్లకి ఇవాళ బైక్ అందజేయడం జరుగుతుంది. బైక్ అందజేయడానికి ముఖ్య అతిథిగా సూర్యారావుపేట సిఐ గారి చేత బహుమతి అందజేయడం జరిగింది. ఈ గెలుపొందిన వాళ్ళకి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా సంక్రాంతి వరకు ఈ ఆఫర్ కొనసాగుతుందండి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా మార్కెట్లో విజయవాడ మార్కెట్లో అందరికన్నా తక్కువ ధరల్లోనూ క్వాలిటీలోను కానీ రాజీ లేకుండా గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న శుభమస్తు కస్టమర్లకి సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా కారు బైకులు ఇంకా అవకాశం ఉందండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నాము. నాగరాజ్ అండి, మా మిస్సెస్ ఇక్కడ షాపింగ్ చేశారు 6,000కి 6 కూపన్స్ ఇచ్చారండి. 6 కూపన్స్కి గాను నాకు బైక్ తగిలిందని ఫోన్ చేశారు. ఈరోజు డ్రా చేసి 13వ తారీఖు డ్రా చేశారు. ఇవాళ బైక్ నాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. చాలా సంతోషంగా ఉంది. నాది విజయవాడేనండి, లోకల్ విజయవాడ రామవరపాడు నుంచి ఉంటాను నేను. షాపింగ్ ఇక్కడ క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఇప్పటికి 2-3 సార్లు చేసాము ఇక్కడ ఆల్రెడీ. 3వసారి వచ్చినప్పుడు బైక్ తగిలింది. నెక్స్ట్ టైం నుంచి కూడా అందరికీ ప్రైజెస్ బయట దాని మీద చాలా తక్కువ ఉన్నాయండి ప్రైజెస్. డైలీ వేర్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. దివంగత నేత వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నేతలు. సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజారంగా మిత్ర మండలి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెబాట పట్టిన మున్సిపల్ వర్కర్స్. నెలసరి వేతనం 26,000కు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ డిమాండ్. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై ఘాటైన విమర్శలు గుప్పించిన టీడీపీ నేత డూండి రాకేష్. టీడీపీ జనసేనపై అవాకులు చెవాకులు పేలితే దేహశుద్ధి తప్పదని హెచ్చరిక. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.